హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెన్సా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక గొప్ప ఇంజనీర్ క్రియేట్ చేసిన కెనడాలోని టాలెస్ట్ హైడ్రాలిక్ లిఫ్ట్ని చూపించబోతున్నాను. ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. ఈ క్లాక్ టవర్ చూడగానే నోబితా స్కూల్ గుర్తొచ్చింది. అయినా నోబితా స్కూల్ ఉండే జపాన్లో కదా అని రియాలిటీలోకి వచ్చాను. అసలు హైడ్రాలిక్ అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీతో కాకుండా గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా పైకి కిందికి ఎలా మూవ్ అవుతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 1904లోనే ఇంజనీర్స్ దీన్ని బిల్డ్ చేశారు. అప్పట్లోనే ఇంత టెక్నాలజీ కనుక్కొని తయారు చేశారు. గ్రేట్ కదా. మనమందరం చిన్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి బుక్స్లో చదివాము. అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇక్కడ మీకు 2 లిఫ్ట్స్ మూవ్ అవ్వడం కనపడుతుంది కదా. ఒక దాంట్లో ఫుల్గా నీళ్ళని నింపి కింద లాక్ని ఓపెన్ చేస్తారు. అప్పుడు ఆ నీళ్ళ బరువుకి స్లోగా కిందికి వస్తుంది. ఆ లిఫ్ట్ కిందికి రావడంతో పక్కన లిఫ్ట్ పైకి మూవ్ అవుతుంది. ఇది అండి ఈ హైడ్రాలిక్ లిఫ్ట్ టెక్నాలజీ. ఇది ఒక పిక్నిక్ స్పాటే కాకుండా బోటింగ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు. వీకెండ్స్లో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లేస్ని మీరు కూడా విజిట్ చేయాలనుకుంటున్నారా? అయితే టొరంటో నుండి పీటర్బోరో సిటీకి కార్లో అయితే మ్యాక్సిమం 2 అవర్స్ వెళ్ళొచ్చు. మీరు ఒకవేళ బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ కోసం చూస్తున్నట్లయితే మ్యాక్సిమం 2.5 అవర్స్ టు 3 అవర్స్ పడుతుంది. ఈ ప్లేస్ని ట్రెంట్ కెనాల్ అని కూడా అంటారు. లిఫ్ట్ పైకి వెళ్ళాక ఇలా ఉంటుంది. ఈ నీళ్ళ ద్వారానే మెకానిజం రన్ అవుతుంది. పైన ఇంకా బ్యూటిఫుల్ వ్యూ ఉంది. ఈ ప్లేస్ బ్యాక్ సైడ్ నుంచి స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళొచ్చు. సో ఇదండి పీటర్బోరో లిఫ్ట్ లాక్ గురించి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.